హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం 11th లెసన్ సఫలతాక మంత్ర అంటే విజయపు మంత్రం ఏంటో చూద్దాం. మెల్లగా చెప్తాను, నాతో పాటు చెప్పండి. एक बार कुछ व्यापारी अपना माल बेचने रेगिस्तान से गुजर रहे थे. उनके साथ ऊंट और बैल भी थे. गर्मी के कारण वे दिन में सफर नहीं कर पा रहे थे, इसीलिए वे रात के समय यात्रा कर रहे थे. उनके नेता मार्गदर्शक बनकर आगे जा रहे थे. सब उनके पीछे चल रहे थे. अंधेरे के कारण वे रास्ता भटक गए. आखिर जब सबेरा हुआ तब वे वहीं पहुंचे जहां से शुरू हुए थे. इससे वे सब दुखी हुए. మాల్ అంటే సరుకు, రేగిస్తాన్ అంటే ఎడారి, సఫర్ అంటే యాత్ర. ఇంకా ఇందులో కఠినమైన శబ్దాలు ఏమున్నాయమ్మా? మార్గదర్శక్ అంటే దారి చూపించే వ్యక్తి, దారి చూపించే పర్సన్ అన్నమాట. పీచే అంటే వెనకాల. అంధేరా అంటే చీకటి. రాస్తా అంటే దారి. బటక్నా అంటే దారి మర్చిపోవటం. ఆఖిర్ అంటే చివరికి. చూద్దాం ఒకసారి. एक बार कुछ व्यापारी अपना माल बेचने रेगिस्तान से गुजर रहे थे. ఒకసారి కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ సరుకులని అమ్ముకోవడానికి ఎడారి మీదుగా వెళ్తున్నారట. అప్పుడు ఏమైంది? ఉన్కే సాత్ ఊంట్ ఔర్ బైల్ బీ థే. ఆ వ్యాపారులతో పాటుగా ఏమేమి ఉండేవి అంటే ఒంటెలు, అలాగే బైల్ అంటే ఎద్దులు. ఒంటెలు మరియు ఎద్దులు వాళ్లతో పాటుగా ఉన్నాయట. మరి వాళ్ళ సామాన్లు మోయటానికి, వాళ్ళని మోయటానికి ఉండాలి కదా ఎడారిలోని, అందుకని వాళ్లతో పాటుగా ఈ యానిమల్స్ కూడా ఉండేవి. गर्मी कारण वे दिन में सफर नहीं कर पा रहे थे. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా, ఇంకా ఎడారిలో ఎలా ఉంటది, చాలా వేడిగా ఉంటది కదా, అలా వేడి ఎక్కువగా ఉన్న కారణంగా వాళ్ళు ప్రొద్దుట అంటే డే టైంలో వాళ్ళు ప్రయాణం చేయలేకపోయేవారు అన్నమాట. ఎడారిలో వేడిగా ఉన్న కారణంగా వాళ్ళు డే టైంలో జర్నీ చేయలేకపోయేవాళ్ళు. అందుకని ఇస్లియే వే రాత్ కే సమయ యాత్ర కర్ రహే థే. అందుకని వాళ్ళు రాత్రి సమయంలోని ఆ ఒంటెల మీద ఆ ఎడారి మీదుగా ప్రయాణం చేస్తూ ఉండేవారు అన్నమాట. ఉన్కే నేత మార్గదర్శక్ బన్కర్ ఆగే జా రహే థే. ఆ గ్రూప్ కి నాయకుడు, నేత ఒక ఆయన ఉంటారు కదా, ఆయనేమో మార్గం చూపిస్తే ఆయన వెనకాల వీళ్ళందరూ వెళ్తా ఉండేవారు అన్నమాట. సబ్ ఉన్కే పీచే చల్ రహే థే. ఆయన వెనకాల మిగిలిన వాళ్ళందరూ నడుస్తూ ఉండేవారు. అంధేరే కే కారణ్ వే రాస్తా భటక్ గయే. మరి చీకట్లో వెళ్లేటప్పుడు దారి ఎటుందో తెలియదు కదా, అందుకని ఒక రోజు రాత్రి ఏమైందంట, వాళ్ళు దారి తప్పిపోయారట. ఆఖిర్ జబ్ सबेरा हुआ तब वे वहीं पहुंचे जहां से शुरू हुए थे. రాత్రంతా జర్నీ చేశారంట. పగలు అయ్యేసరికి మేము ఎక్కడున్నాము అని చూసేటప్పటికి
ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారో ప్రయాణం పాపం మళ్ళీ చుట్టూ తిరిగి అదే ప్లేస్కి వచ్చేసారట. ఇస్సే వే సబ్ దుఃఖీ హుయే. ఇది చూసి పాపం వాళ్ళందరూ అయ్యో రాత్రి అంతా జర్నీ చేశాం కదా, మళ్ళీ పొద్దున్న చూసేసరికి ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడే ఉండిపోయామే అని అందరూ కలిసి బాధపడ్డారట. ఉస్కే పాస్ ఏక్ బూంద్ పానీ తక్ నహీ థా. వాళ్ళు తెచ్చుకున్న నీళ్లన్నీ తాగేశారు. పాపం వాళ్ళ దగ్గర ఒక డ్రాప్ కూడా వాటర్ లేదట. సబ్ అప్నే నేతా పర్ చిల్లానే లగే. ఎవరైతే దారి చూపిస్తున్నారో ఆయన మీద పాపం మిగిలిన వాళ్ళందరూ అరిచారట. ఇదిగో మమ్మల్ని దారి చూపిస్తామని తీసుకొస్తే నువ్వేమో ఇలా చేసావేంటి అని అందరూ ఆయన మీద అరుస్తూ ఉన్నారట. అప్పుడు నేత అంటే నాయకుడు. నేత సోచ్ మే పడ్ గయా. అప్పుడు ఆ నాయకుడు ఆలోచిస్తూ ఉండిపోయాడట, ఆలోచనలో పడిపోయాడంట. ఏమని ఆలోచిస్తున్నాడు? సంకట్ కా ధైర్య సే సామ్నా కర్నా చాహే. అతను మనసులో ఆలోచించుకుంటున్నాడంట. ఏమని అనంటే, ఇప్పుడు మాకు ఒక కష్టం వచ్చింది కదా, ఈ కష్టాన్ని ఎలాగైనా సరే మనం ధైర్యంతో ఎదుర్కోవాలి అని ఆయన అనుకుంటున్నాడంట. మనకి ఇప్పుడు ఒక ఆపద వచ్చింది కదా, ఈ ఆపదను ఎలాగైనా ధైర్యంతో ఎదుర్కోవాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు. అచానక్ ఉస్కి నజర్ ఏక్ ఘాస్ కే తిన్కే పర్ పడి. అనుకోకుండా నజర్ అంటే దృష్టి. అతని దృష్టి ఎక్కడ పడిందంట? ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు ఇక్కడ గడ్డి మీద పడిందంట. గడ్డి పరక మీద పడిందంట. ఇక్కడ మొక్క గడ్డి ఉందంటే అక్కడ వాటర్ ఉంటేనే కదా మొక్క వచ్చింది అనుకుని ఆయన ఆలోచించుకున్నారట. ఆలోచించుకుని ఏం చేశారట? ఉసే లగాకి జరూర్ యహా పానీ హోగా. అతను అనుకున్నారట ఖచ్చితంగా ఇక్కడ నీరు ఉంటది అని అనుకున్నారట. ఇసిలియే కుచ్ లోగో కి సహాయత సే వహా ఖోదనే లగా. అప్పుడు ఆయన ఏం చేశారంటే, గ్రూప్ లో చాలా మంది ఉంటారు కదా, అందులో కొంతమందిని పిలిచి అక్కడ అంటే ఇక్కడ గడ్డి ఎక్కడైతే ఉందో అక్కడ త్రవ్వటం మొదలు పెట్టారట. బహుత్ దేర్ ఖోదనే కే బాద్ వహా ఏక్ పత్తర్ దిఖాయి పడా. చాలా సేపు అలా తవ్విన తర్వాత అక్కడ మరలా రాయి కనిపించిందంట. ఇంకా రాయి కనిపిస్తాయి, ఎంతసేపు శ్రమ పడ్డారు మంచినీళ్ళు తాక్కోకుండా, మళ్ళీ రాయి వచ్చింది అని చెప్పి పాపం మిగిలిన వాళ్ళు బాధపడ్డారు. అందులో కొంతమంది ఏం చేశారట, ఇసే దేఖ్కర్ సబ్ లోగ్ నేతాకి నిందా కర్నే లగే. అప్పుడు మళ్ళా మొదలు పెట్టారట, ఇదిగో నీ వల్లే మాకు ఇన్ని కష్టాలు వచ్చేసినాయి అని చెప్పి మళ్ళా నాయకుడిని నిందా అంటే తిట్టడం మొదలు పెట్టారట, నిందించడం మొదలు పెట్టారంట. తబ్ నేతానే కహా. అప్పుడు నాయకుడు ఏం చెప్పాడట, దోస్తో స్నేహితులారా, బీచ్ మే హీ అప్నా ప్రయాస్ నహీ చోడ్నా చాహే. మధ్యలోనే మన ప్రయాసని మన కష్టాన్ని వదిలిపెట్టకూడదు. చలో ఇస్ పత్తర్ కో తోడేంగే. పదండి ఈ రాయిని కూడా పగలగొట్టేద్దాము అని అన్నాడట. అప్పుడు ఏక్ యువక్ నే ఉస్ పత్తర్ కో హతౌడే సే తోడు డాలా. ఒక పెద్ద సుత్తి తీసుకుని అందులో ఉన్న ఒక యువకుడు ఏం చేశాడట, ఆ రాయిని పగలగొట్టేశాడంట. పత్తర్ టూట్తే హీ పానీ ఊపరాయ. ఎప్పుడైతే రాయి పగిలిపోయిందో అప్పుడు వాటరు భూమిలోంచి పైకి వచ్చిందంట. ఇసే దేఖ్కర్ సబ్ ఖుష్ హుయే. ఆ వాటర్ రావడాన్ని చూసి అందరూ సంతోషించారంట. సబ్ అప్ని ప్యాస్ బుజాకర్ యాత్ర కే లియే ఆగే బడ్ గయే. అందరూ వాళ్ళ దాహాన్ని తీర్చుకుని మరలా వాళ్ళ యాత్రను కొనసాగించారట. నీతి ఏంటి? సంకల్ప్ కి దృఢతా సే జరూర్ సఫలత మిల్తీ హే. దీని నీతి ఏంటి? సంకల్ప దృఢత్వముతో తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అని. మన సంకల్పం గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనకి విజయం వస్తుంది అని నీతి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటి ఆన్సర్స్ నేను నోట్స్ చెప్పేటప్పుడు నెక్స్ట్ వీడియోలో పెడతాను. పాఠకా సారాంశ్ మనం పైన చదువుకున్నదే షార్ట్ చేసి ఇక్కడ ఉంటుంది. పాఠకా సారాంశ్ లిఖి అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి కండస్త పెట్టి తప్పులు లేకుండా రాయగలగాలి. చూడండి, కుచ్ వ్యాపారి మాల్ లేకర్ రేగిస్తాన్ సే జా రహే థే. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చదివేసైనా.
अंधेरे के कारण रास्ता भटक गए, इससे वे दुखी हुए। इनके पास पीने का पानी भी नहीं था। नेता सोच में पड़ गया, संकट का धैर्य से सामना करने का निश्चय किया। अचानक उसकी नजर एक तिनके पर पड़ी। खोदने पर वहां एक पत्थर दिखाई पड़ा। पत्थर को हथौड़े से तोड़ा। पत्थर के टूटते ही पानी ऊपर आया। సంకల్ప की దృఢత से సఫలత మిల్తీ హే। మనం పైన ఏ లైన్స్ అయితే చెప్పుకున్నామో అవే లైన్స్ ఇక్కడ ఉన్నాయి. మీనింగ్ వేరే చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ముందుకెళ్ళిపోదామా? ఇక్కడ మీనింగ్స్ ఉన్నాయి కదమ్మా, ఇవి సునియే బోలే నోట్స్ చెప్పేటప్పుడు మీకు రాసి చూపిస్తాను, చదువుకుందరు గాని. ఇంకపోతే శృతిలే కంటే డిక్టేషన్ వర్డ్స్ కదా, చూడండి. వ్యాపారి ऊंट పహుంచనా, చిల్లానా, హథౌడా, సంకల్ప. వ్యాపారి వ్యాపారస్తుడు, ऊंट అనంటే ఒంటె, పహుంచనా అంటే చేరుకోవడం, చిల్లానా అంటే అరవడం, హథౌడా అంటే సుత్తి, సంకల్ప్ అంటే సంకల్పం. ఇవి నేను నోట్స్ రాసేప్పుడు చెప్తాను. తర్వాత పడి జోడీ బనాయే, మ్యాచింగ్ చేయాలి. మీకు లెసన్ చదివితే ఇవి మీరు ఈజీగా చేయగలుగుతారు. కుచ్ వ్యాపారి रेगिस्तान से गुजर रहे थे। संकट की स्थिति में धैर्य से काम लेना चाहिए। नेता की नजर तिनके पर पड़ी। संकल्प की दृढ़ता से जरूर सफलता मिलता है। रात के समय यात्रा कर रहे थे। వీటి మీనింగ్స్ మీకు తెలుసు, ఎందుకంటే అవి లెసన్ లో వాక్యాలే కదా. తర్వాత చూడండి, ఇవి మనకి లెసన్ లో ఉంటాయి. అవి మనం ఒక వరుస క్రమంలో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇవి మీరు రాసుకోండి. తర్వాత చూడండి, వర్తనికి దృష్టి సే సహీ శబ్ద పర్ గోలా లగాయే. అదే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ తో ఉన్న శబ్దాలు కూడా ఉంటాయి. అవి మనం సరైనది ఏదో చూసుకుని మనం సర్కిల్ పెట్టాల్సి ఉంటుంది. రేగిస్తాన్, గర్మీ, ధైర్య, పత్థర్, హథౌడా, ఇవి కరెక్ట్, ఇవి సర్కిల్ పెట్టుకోండి. తర్వాత नीचे दिए गए वाक्यों में చిత్రం से సంబంధిత శబ్దం పర్ గోలా లగాయి. ఇక్కడ ఏ పిక్చర్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన శబ్దం ఇక్కడ ఉంటుంది, అది మనం సర్కిల్ పెట్టాలి. రేగిస్తాన్ మే యాత్ర ముష్కిల్ హే. ఎడారిలోని మనం ప్రయాణం కొనసాగించడం కష్టం. వ్యాపారియోं के पास ऊंट थे. వ్యాపారుల దగ్గర ఏమున్నాయి? ఒంటెలున్నాయి. తిన్కా హవా మే ఉడ్ రహీ హే. గడ్డి పరకలు ఏం చేస్తున్నాయి? గాలిలో ఎగురుతున్నాయి, గాలికి ఎగురుతున్నాయి. పత్తర్ తోడ్నే పర్ పానీ ఊపర్ ఆయా. రాయి పగలు కొట్టడం వల్ల నీళ్లు పైకి వచ్చాయి. పత్తర్ అనేది మనం సర్కిల్ పెట్టాల్సి ఉంటుంది. సబేరా బహుత్ సుహావనా హే. ప్రొద్దున్న చూడటానికి చాలా బాగుంటుంది కదా, అందులో సబేరా అనేది మనం సర్కిల్ పెట్టాలి. లిఖియే క్వశ్చన్ ఆన్సర్స్ నేను నోట్స్ లో చెప్తాను. అలాగే ఇక్కడ సారాంశ కూడా ఉంది కదా, మనం లెసన్ లో చెప్పుకున్నాం, ఆ కింద రాసేస్తే మీకు సారాంశం సరిపోద్ది. తర్వాత ఉచిత శబ్దం సే ఖాళీ జగహ్ భరియే. ఇక్కడ రెండు ఇచ్చారు కదా, అందులో కరెక్ట్ అయింది ఏదో మనం చూసుకుని ఇక్కడ రాయాలి. ఇవి కూడా లెసన్ కి సంబంధించి మాత్రమే ఇస్తారు. అందుకని మీరు లెసన్ బాగా చదువుకుంటే, కేవలం చూసి చదువుకుంటే ఇవి మీరు ఈజీగా రాయగలుగుతారు. కంఠస్థ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, अंधेरे के कारण वे डैश भटक गए रास्ता. చీకటి ఉన్న కారణంగా వాళ్ళు పాపం దారి తప్పిపోయారు. వ్యాపారియో కే పాస్ డాష్ నహీ థా. వాళ్ళ దగ్గర ఏమి లేవు? నీళ్లు లేవు. సంకట్ కా సామ్నా డాష్ సే కర్నా చాహే. మనం కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాలి. బీచ్ మే కభీ భీ డాష్ నహీ చోడ్నా చాహే. మనం మధ్యలో ఏమి ఆపేయకూడదు? మన ప్రయాస ఆపేయకూడదు. ఏదేమైనా సరే మన అనుకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు మనం కష్టపడాలి. పార్ట్ మే ఆయే శబ్దం కే ఆధార్ పర్ వాక్య లిఖియే. ఇక్కడ మనకు ఒక పజిల్ ఇచ్చారు కదా, ఇందులో చూడండి, పానీ, తిన్కా, సంకట్, యాత్ర, రాస్తా, సఫర్, వీటికి
వీటిని ఆధారం చేసుకుని మనం సెంటెన్సులు రాయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ రాశాను. తిరుపతి ఏక్ యాత్రా స్థాన్ హై, మछली పానీ మే తైరती है, చేప నీటిలో ఈదుతుంది. రాస్తే మే అప్నే దోస్త్ సే మిల్తా హూ, దారిలో నేను నా ఫ్రెండ్ని కలుస్తాను. వహ్ ఏక్ వ్యాపారి హై, అతను ఒక వ్యాపారం చేసే వ్యక్తి. ఉస్కి నజర్ ఏక్ తిన్కే పర్ పడి, ఆయన దృష్టి గడ్డి పరక మీద పడింది. ఇది ఎప్పుడు చెప్పేదే పిల్లలు, అందుకని ఇది చెప్పట్లేదు. ఇంకా మీరు చదివేటప్పుడు స్లోగా చదువుకుని రాసి సరిపోద్ది. ఇవి మీరు రాసేసుకోండి, చాలా టైం అయిపోతుంది కదా. తర్వాత చూద్దాం. అంత్యాక్షరి విధి మీకు తెలిసిందే కదా. చివరి అక్షరంతో నెక్స్ట్ శబ్దం రాయాలి. పానీ, నీరజ్ జ, జలజ్ జ, జమానా నా, నామ్ మా, మగర్, తిన్కా का, कायर रा, रत्न ना, नाराज जा, जहाज, सहायता ताल, लड़ना नारा, राहत, अचानक काक, कविता, तैयार, रामायण, सफर, रक्षक, कैलाश, सवारी, रौनक. పర్యాయవాచి శబ్దం ఇక్కడ మనకు బాక్స్ ఇచ్చారు కదా, ఇది చూసి ఇక్కడ రాసేయటమే. सबेरा सुबह प्रातःकाल, शुरू प्रारंभ आरंभ, नजर दृष्टि निगाह, पानी जल నీర్. ఇవి మీనింగ్స్ మీకు తెలుసు కదమ్మా, చిన్నవే ఇచ్చారు కదా. తర్వాత చూడండి ఉల్టే శబ్ద. दिन रात आगे पीछे, अंधेरा उजाला, सबेरा शाम, बेचना खरीदना, అమ్మటం కొనటం, అమ్మటం కొనటం. సబేరా పొద్దున్న, శామ్ అంటే సాయంత్రం, అంధేరా చీకటి, ఉజాలా అంటే వెలుగు, ఆగే అంటే ముందర, పీछे అంటే వెనకాల, దిన్ అంటే పగలు, రాత్ అంటే రాత్రి. సృజనాత్మకత. చిత్ర దేఖ్కర్ వాక్య లిఖే, పిక్చర్ చూసి మనం సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. ఊంట్ బడా జానవర్ హై, ఒంటె చాలా పెద్ద జంతువు. బైల్ ఖేత్ జోత్తా హై, ఎద్దు ఏం చేస్తుంది, పొలాన్ని దున్నుతుంది. यह एक बड़ा पत्थर है, ఇది పెద్ద రాయ. जल को व्यर्थ नहीं करना चाहिए, వాటర్ మనం వేస్ట్ చేయకూడదు. ये घास के तिनके हैं, ఇవి గడ్డి పరకలు. పరియోజన కార్య. ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చారంటే సఫలత సే సంబంధిత ఏక్ ఛోటీ సి కహాని లిఖియే. సఫలతకి సంబంధించి మనం ఒక చిన్న కథ రాయాలి. అది నోట్స్ చెప్పేటప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అనువాద్ కీజియే. ఇది నేను తెలుగులోనే రాశాను, అంటే ముందర లెసన్స్ చాలా వరకు ఇంగ్లీష్ లో ఉన్నాయి, ఇవి తెలుగులో రాశాను. ఇవి చూసి రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసేసుకుని రాసుకున్నామా. వ్యాకరణాంశం. ఇక్కడ వ్యాకరణం చూడండి ఏమిచ్చారు. నేత ఆగే జా రహే థే, నాయకుడు ముందు వెళ్తున్నాడు. అంధేరే కే కారణ్ వే రాస్తా భటక్ గయే, చీకటి కారణంగా పాపం వాళ్ళు దారి తప్పిపోయారు. వే సబ్ అప్నే నేత పర్ చిల్లానే లగే, అందరూ పాపం ఆ నాయకుడి మీద అరిచారు. పత్తర్ టూట్తే హీ పానీ ఊపర్ ఆయా, ఎప్పుడైతే రాయి పగిలిపోయిందో అప్పుడు అక్కడ నుంచి నీళ్లు పైకి వచ్చినాయి. సభీ లోగోనే అప్ని ప్యాస్ బుఝాయి, అందరూ వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారు. उपर्युक्त वाक्यों में रेखांकित शब्द किसी के द्वारा किए जाने वाले काम को सूचित करते हैं. ఇక్కడ మనకి ఏం చెప్పారంటే, ఇక్కడ నేను ఏదైతే అండర్లైన్ చేశానో ఆ పనులన్నీ ఇంకొకరి ద్వారా చేయబడ్డాయి కదా. जिस शब्द से किसी काम के होने या करने का बोध हो, ఏ శబ్దాలు అయితే ఉంటాయో ఆ శబ్దాలు ఆ పని జరుగుతుంది అని గాని జరిగింది అని గాని ఏ శబ్దాలు మనకి చెప్తాయో వాటిని క్రియ అని అంటారు. जिस शब्द से किसी काम के होने या करने का बोध हो उसे क्रिया कहते हैं. ఏ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి, జరిగాయి అని చెప్తారో వాటిని క్రియ అని చెప్తారు.
ఉదాహరణకి పడిన, చలన, దౌడన, చదవడం, నడవడం, పరిగెత్తడం, కూర్చోవటం, తినడం, రాయడం ఇవన్నీ కూడా క్రియకు సంబంధించిన పదాలు. మనం ముందు లెసన్లో కూడా చెప్పుకున్నాం. పడిన, చలన, దౌడన, బయటన, ఖానా, లిఖనా ఆది. ఇక్కడ క్రింద ఇచ్చిన సెంటెన్స్ లో క్రియా శబ్దాలు మనం అండర్లైన్ చేయాలి. లిఖతి, ఖేల్ రహే హై, ఖాతా హై, నాచ్తా హై ఇవి మనం అండర్లైన్ చేయాలి. సరిత, కవిత లిఖతి హై. సరిత ఏం చేస్తుంది? కవిత రాస్తుంది. అలా అన్నమాట. అంటే ఏ పర్సన్ అయినా సరే లేదా ఏదైనా యానిమల్ ఏదైనా సరే ఒక క్రియ జరుగుతుంది, జరగబోతుంది అని ఏదైనా సరే మనకి అది క్రియే. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ క్రియా శబ్దం ఏదైతే ఉందో అది మనం ఇక్కడ రాయాలన్నమాట. సరళ గాడి చలాతీ థీ, రవి घर में खाना खाता था, पिताजी आज बाजार जाते हैं, वह टीवी में సినిమా देखती है. ఇందులో క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రాయాలి. తర్వాత చూడండి, नीचे दिए गए క్రియా శబ్దों का వాక్యోं में प्रयोग कीजिए. ఇక్కడ క్రియా శబ్దాలు ఇచ్చేసారు, వీటిని మనం రాసే సెంటెన్స్ లో వాడి కొత్త వాక్యాలు మనం రాయాల్సి ఉంటది. తైర్నా, మచిలీ పానీ మే తైర్తీ హే, చేప నీటిలో ఈదుతుంది. బోల్నా, హం మాతృభాష మే బోల్తే హే, మనం మాతృభాషలోనే మాట్లాడతాం. హస్నా, బచ్చే బాత్ బాత్ మే హస్తే హే, పిల్లలు మాట మాటికి నవ్వుతూ ఉంటారు చక్కగా. సునునా, హమే పెహ్లే సునునా చాహే, మనం ఫస్ట్ వినాలి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారా అనేది మనం ఫస్ట్ వినాలి, విన్న తర్వాత మాట్లాడాలి. ఇవన్నీ క్రియకు సంబంధించిన శబ్దాలు. వీటిని ఉపయోగించి మనం వాక్యాలు రాయాల్సి ఉంటుంది. అయిపోయింది పిల్లలు పాఠం. నెక్స్ట్ వీడియోలో మీనింగ్స్, క్వశ్చన్ ఆన్సర్స్, ప్రాజెక్ట్ వర్క్, సునియే బోలియే అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. రాశాను నోట్స్, నేను మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూర్తిగా చూడండి, బాగా చదువుకోండి. మీకు అర్థం అవటం కోసమే ప్రతిదీ వివరించి చెప్తున్నాను, అందుకని బాగా చదువుకోండి. ఈ వీడియో చూసేటప్పుడు యాడ్స్ వచ్చాయనుకోండి, నా కోసం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.